మీ అందరికీ తెలుసు సోదరులారా, మొట్టమొదటిసారిగా చరిత్రలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వమని రెడ్లు ఎలవలు పోయి ధర్నా చేసినాడు. మొట్టమొదటిసారిగా వాళ్ళు చేయలే, ఈ బీసీలం చేయించడం వాళ్ళతోటి. ఇది బీసీల దమ్ము, ఇది బీసీల సత్తా. కాబట్టి వీళ్ళు అధికారంలోకి, కేసీఆర్ అధికారంలోకి రావడానికి 1200 మంది వచ్చారు. రెడ్ల అధికారంలోకి రావడానికి అట్లా కొంత వచ్చారు మన జనమే. ఇప్పుడు బీసీల కోసం మీరు ఆత్మ బలిదానం చేసుకుని మేము అంగీకరిస్తాం. ఈసారి బీసీలే కాదు, బీసీలోంచి ఏ ఒక్క ప్రాణత్యాగం కూడా జరగకూడదు. ఈసారి మీరు చేయరు నాయన, మేము అధికారంలోకి పోతాం. అందుకోసమే మీడియా మిత్రులారా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ అనే టాపిక్ తెచ్చింది. ఆ 42 తీసుకుంటాం, మిగిలిన 17 కూడా తీసుకుంటాం. మాకు ఇది కావాలి, అది కావాలి. రెండోది, భారతీయ జనతా పార్టీ బీసీల రిజర్వేషన్ల విషయంలో తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ మెడకు కూడా రేపు పురితాడై కరుస్తుంది. ఇలా బీఆర్ఎస్ స్టాండ్ ఇప్పటిదాకా కేసీఆర్ నోట్లకేని బీసీ అనే పదం రాలే. అంటే వీళ్ళందరూ కూడా ఒకతాను ముక్కలే. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లో ఉన్నటువంటి అగ్రవర్ణాలంతా అగ్రవర్ణాలే. ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు టీడీపీలో గెలిచి బీఆర్ఎస్ లోకి పోయి కాంగ్రెస్ లోకి మారంగా పాము ఈ పుట్టలకి, నాగుపాము ఈ పుట్టలకి పోయి ఈ పుట్టలో పడితే విషం పోతాది, దానికి పోతాది, విషమే. కాబట్టి ఈ నిజామాబాద్ జిల్లా ఈ అగ్రవర్ణాల నుంచి విముక్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అగ్రవర్ణాల నుంచి చెర నుంచి విముక్తి కావాలి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 8 స్థానాల్లో 8కి 8 ఓసీలకు ఇచ్చి బీసీలను అవమానం చేసిందో, ఈ కాంగ్రెస్ పార్టీకి 0 సీట్లు వచ్చేటువంటి రోజు కూడా త్వరలోనే తెప్పిస్తారు ఈ బీసీ ప్రజలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి సోదరులారా, ఈ బీసీ ఉద్యమం ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకు చేరే విధంగా బీసీ చేసి మరింత ముందుకు పోతా ఉంది. అలాగే మేము ఏం అడుగుతున్నాం ఈ ఉద్యమంలో? మా ఆత్మగౌరవం అడుగుతా ఉన్నాం. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తావు, మాకు అధికారం ఇవ్వమంటే సీట్లు అయ్యావు, మాకు వాటా ఇవ్వమంటేనే కొర్రీలు పెడతావు. అందుకోసమే మీతోటి కాదు, ఈ పార్టీలతో, ఈ అగ్రవర్ణ పార్టీలతోటి బీసీలకు న్యాయం జరగదు. ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు బీసీలకు రిజర్వేషన్ వచ్చేటప్పుడు అగ్రవర్ణాలంతా అసెంబ్లీలో ఒక్కటై వ్యతిరేకించరా లేదా? ఎన్టీరామారావు గారు పెట్టినప్పుడు ఆ ఎన్టీరామారావు గారు కూడా ఒక్క ఉట్టగేం పెట్టలే. పుంజాల శివశంకర్ గారు పోయి తిరుపతిలో సభ పెడితే భయపడి పెట్టిండు. కాబట్టి బీసీ ప్రజలారా, ఈ అగ్రవర్ణ పార్టీలకు మనకు విడాకులు జరుగుతున్నాయి. ఈ విడాకుల మహోత్సవంలో మేము ఘనంగా విడాకులు ఇస్తా ఉన్నాం అగ్రవర్ణ పార్టీలకు. ఈ వేదికని చెప్తా ఉన్నాం, మీ ఎన్ని ఓట్ల లెక్క పెడితే ఒక్కొక్క నియోజకవర్గంలో 7,000 8,000 ఓట్లు ఉన్నాయి కదా, మీ ఓట్లు మాకొద్దు నాయన. రెడ్ల ఓట్లు మాకొద్దు, మా ఓట్లు మీకొద్దు. మీ ఓట్లు మాకొద్దు, మా ఓట్లు మీకొద్దు. మీ అంతా మీరుండరి, మా అంతా మేముంటాం. ఇలా గ్రామాలలో అగ్రవర్ణాలు నామినేషన్ వేయడానికి కూడా భయపడతా ఉన్నారు. నామినేషన్ వేయడానికి కారణం ఏంది? బీసీలు చైతన్యవంతమయ్యారు. బీసీలు ఎక్కడ కొడతారు? బీసీలు కొట్టే దెబ్బకు ఊర్లలో ఉన్నటువంటి ఆయనతో పెత్తనం కూడా పోతాము అనేటువంటి భయంలో ఉన్నారు. కాబట్టి ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నాం సోదరులారా, మా ఓట్లతోని మా భుజాల మీదకెక్కి మమ్మల్ని దశాబ్దాల పాటు మా శ్రమను, మా నెత్తుర్ని, మా ఆత్మగౌరవాన్ని దోచుకున్నటువంటి పార్టీలకు
రాజకీయ సమాధి చేయడం ఒక్కటే బీసీల ముందున్నటువంటి లక్ష్యంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా ఒక రిక్వెస్ట్. తెలంగాణ ఉద్యమం మీరు ఎట్లయితే భుజాల మీద వేసుకున్నారో ఈ బీసీ ఉద్యమాన్ని కూడా అదే స్థాయిలో మీడియా సోదరులు ఆశీర్వదించి దీన్ని మీ బాధ్యతగా ముందుకు తీసుకుపోవడానికి సహకరించాల్సిందిగా కోరుతూ, ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పూర్తి స్థాయిలో బీసీ జేఏసీ కథన రంగంలోకి దిగబోతా ఉంది. మా నాయకులందరి నాయకత్వంలో దిగబోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, బీసీలం ఒక్కటిగానే పోరాడుతాం. మేమందరం కూడా 2024లో రాజ్యాధికారాన్ని అందుకుంటాం. జై బీసీ, జై తెలంగాణ.